కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్య మతస్థులు వర్క్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. మనం రీసెంట్గా చూసుకుంటే టీటీడీకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజశేఖర్ బాబు ఆయన ప్రతి సండే ఆయన చర్చ్ సర్వీసెస్ని అటెండ్ అవుతున్నారని చెప్పి అది కూడా ఒక సంచలనమైన న్యూస్ మన బయటకు వచ్చింది. సో టీటీడీకి సంబంధించి ఆ మధ్య మనం ఒకసారి చూస్తే కనుక ఒక ముస్లిం పర్సన్ కూడా తిరుమలలో ఆయన నమాజ్ చేయడం కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో ఇలా అన్య మతస్థులు అక్కడ పనిచేస్తున్నారు. దానివల్ల టీటీడీకి ఏదైతే శాంక్టిటీ అంటే దానికి ఏదైతే ఒక ప్యూరిటీ ఒక శాంక్టిటీ ఉందో ఆ శాంక్టిటీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అన్య మతస్థులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. గతం నుంచి ఉన్నారని చెప్తే అది చేతకానితనమే అని. ఒక రకంగా ఇది మనం చూస్తే టీటీడీ అక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నట్టు అర్థమవుతుంది. ఆయన తన పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నట్టు అర్థమవుతుంది. నేను వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పి కూడా ఆయన చెప్పారు. టీటీడీకి ఖచ్చితంగా మీరు అన్య మతస్థులందరినీ ఉద్యోగం నుంచి తొలగించండి. వివిధ విభాగాలకు సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్కి కానీ లేకపోతే వాళ్ళందరికీ వీఆర్ఎస్ ఇచ్చి కానీ వాళ్ళని పంపించాలని చెప్పి కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.